విజన్ స్టూడియోస్ ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 100కి పైగా చిత్రాలకి పోస్ట్ ప్రొడక్షన్ సేవలందించిన విజన్ స్టూడియోస్ సినిమా రంగంతో పాటు 24 రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని సగర్వంగా అవార్డులతో ఈ జూన్ 21, 2025 నాడు సత్కరించబోతున్నాం. ఇది ఒక గౌరవ వేదిక. ఇది మీరు ఎదురు చూస్తున్న గుర్తింపు. ఇప్పుడే 9888553245 నంబర్కి వాట్సాప్లో మీరు లేదా మీకు తెలిసిన అర్హులు నామినేట్ అవ్వండి. ఈ నెల 31న చలో హైదరాబాద్ గోడ పత్రికను ఎమ్మెల్యే విడుదల చేశారు. తెలంగాణ ఉద్యమంలో టీజేఎఫ్ పాత్ర అమోఘమని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టు ఫోరం సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు జరుపుకోవడం అభినందనీయమని, జర్నలిస్టులకు ఎల్లవేళలా అండగా ఉంటానని, అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇంద్రమ్మ పథకం 2వ విడతలో ఇండ్లిచ్చే విధంగా తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టు ఫోరం సిల్వర్ జూబ్లీ ఉత్సవాల గోడ పత్రికలను రాష్ట్ర యూనియన్ సభ్యులు అబ్దుల్లా ఖాన్, జమ్ని సురేష్, హైమదుల్లా ఖాన్ మరియు జిల్లా నాయకులు చంద్రశేఖరరావు, ప్రదీప్ తో కలిసి ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు రాష్ట్ర నాయకులు అబ్దుల్లా ఖాన్ జిల్లా జర్నలిస్టుల వివిధ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో ఐక్యంగా ఉద్యమించడమే కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను చాటిన యూనియన్ గా తెలంగాణ జర్నలిస్టు ఫోరం చరిత్రలో నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు జరుపుకుంటున్న టీజీఎఫ్ యూనియన్ నాయకత్వానికి, ఆ సంఘం సభ్యులందరికీ ఆయన అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ ప్రభుత్వ అర్హులైన జర్నలిస్టులకు ఇండ్లు ఇవ్వాలనే దృఢ సంకల్పంతో ఉందని ఆయన తెలిపారు. అలాగే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో కూడా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, ఇంద్రమ్మ పథకంలో ఇండ్లు అందించేందుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి హామీ ఇచ్చారు. సంవత్సరాలు పూర్తి చేసుకొని 31 తారీఖున హైదరాబాద్లో జరుపుకున్న సభకు మీరు వెళ్తున్నందుకు, 20 సంవత్సరాలు తెలంగాణ కోసం పోరాడి ఒక జర్నలిస్ట్ ఫోరంగా ఫామ్ అయినందుకు ముందుగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ఈరోజు ఈ యొక్క పోస్టర్ ఆవిష్కరణ నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, తప్పకుండా నేను వచ్చినప్పటి నుంచి మీరు కలిసినప్పుడు కూడా ఇండ్ల గురించి మీ ఎల్లప్పుడూ సహకారం నేను ఉంటా. పిల్లపల్లి వారు ఫ్రీగా వచ్చినప్పుడు కూడా మీకు వాళ్ళకి స్థలాలు ఉన్నాయంటే మరో చెప్తానడం, అది కూడా చెప్పడం జరిగింది. ఇండివిజువల్గా సెపరేట్గా గ్రూప్ ఇవ్వాలంటే నంబర్ ఉంది కాబట్టి సెకండ్ విడతలో చేద్దాము, సెకండ్ వచ్చి 2500లో చేద్దామన్నారు. ఆఫీస్లో మన సెక్రటరీలో మాట్లాడినప్పుడు వాళ్ళకి సెపరేట్గా వేయాలంటే మీ నంబర్లో ఇవ్వచ్చు అన్నారు. సరే, ఇప్పుడు ఈ నంబర్లో మనకు కుదరదు కాబట్టి 3500, నెక్స్ట్ 3500 మిగిలినప్పుడు తప్పకుండా ఎవరైతే భూములు ఉంటే వాళ్ళకి కట్టడానికి తప్పకుండా ఇద్దామని చెప్పడం జరిగింది సెక్రటరీ. అది ఆ విధంగానే పనిచేద్దాం. అదేవిధంగా భూమి లేని వాళ్ళకు కూడా ఎలా అయితే ఇప్పుడు సీనియర్ జర్నలిస్టు అబ్దుల్లా మాట్లాడటం, అదేవిధంగా ఆరోగ్యంగా మీరు రిప్రజెంట్ చేసినప్పుడు తప్పకుండా మనం వెళ్ళి కలెక్టర్ గారిని కలిసి
ఈ విధంగా మనకు కేటాయించవచ్చు. దానికి లాస్ ఏంటి, బై లాస్ ఏంటి, నాకు కూడా అవగాహన రాదు కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా మీ అందరి కలిసికట్టుగా ఉంటే తప్పకుండా మీకు ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటాను. అవకాశం ఇచ్చినందుకు నిద్ర వస్తున్నా ఇలా రావాల్సి వచ్చింది. ఎందుకంటే జర్నలిస్టులు ఇస్తే రావాలి, తప్పకుండా నిజంగా ఇలా రావడం నిన్ననే అమెరికా పర్యటన ముగించుకొని ఎంతో ప్రయాణ పడలితో ఉన్నప్పటికీ ఈరోజు మన నాగార్జున జర్నలిస్టులపైన ఉన్న అభిమానులు ఈరోజు ప్రత్యేకంగా ఈ పూజారాధన కార్యక్రమానికి వచ్చినందుకు మనందరి తరఫున ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. 25 ఏళ్ల క్రితం మే 31 తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఆవిర్భావం జరిగింది. తెలంగాణలో సబ్బండ వర్గాలు అనేక రాజకీయ పక్షాలకు మధ్య వారధిగా ఉంటూ రాజకీయాలు వర్గాలకు అతీతంగా తెలంగాణ సమాజాన్ని ఉద్యమం వైపు నడిపించాలనే క్రమంలో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర సాకారం కోసం ప్రత్యేకంగా ఒక ట్రైన్లో వెళ్ళి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేసినటువంటి ఘనత తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం. ఆ రోజు తెలంగాణ బిల్లు పార్లమెంటు ప్రవేశపెట్టే సందర్భంగా కూడా అన్ని పక్షాలను ఏకం చేసి ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒక జర్నలిస్టు తమ వృత్తిరీత్యా బాధ్యతలు నిర్వహిస్తుంది. స్వరాష్ట్రమైన కళను సాధించుకోవడానికి పెద్ద ఎత్తున ఉపయోగించడం అనేది తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. మిత్రులారా, మన ఎమ్మెల్యే గారు కూడా గెలిచిన వెంటనే మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన అసెంబ్లీలో జర్నలిస్టులందరికీ ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి బహిరంగంగానే ఆ రోజు చట్టసభలో ప్రస్తావించారు. మీకు గాని మీ బ్రాండ్ కి గాని గుర్తింపు కావాలనుకుంటున్నారా? అయితే ఇదే సరైన వేదిక. విజన్ స్టూడియోస్ ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025. ఈ గ్రాండ్ ఈవెంట్ లో గుర్తింపు పొందేలా డిజిటల్ అండ్ సోషల్ మీడియా ప్రచారం మరియు ఈవెంట్ బ్యానర్లు, ఫ్లైయర్స్, ఫ్లెక్సెస్, స్టేజ్ బ్యాక్డ్రాప్స్ లు, బూత్లపై మీ బ్రాండ్, ప్రముఖుల సమక్షంలో బ్రాండ్ ప్రెజెంటేషన్స్, ఇలా ఎన్నో ప్రచారాలతో ఈ గొప్ప వేడుకలో ఇప్పుడు స్పాన్సర్ గా భాగస్వామ్యం అవ్వండి.